షూర్. పింపుల్‌ని పాప్ చేస్తే బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ వస్తదా? వావ్! వాట్ ఎ క్వెషన్ తేజస్. పింపుల్‌ని పాప్ చేస్తే బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ వస్తదా? ఏంటసల ఈ పింపుల్ పాపింగ్‌కి, బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్‌కి కనెక్షన్ అనుకుంటున్నారా? పింపుల్ పాప్ చేస్తే రాదండి. కానీ ఆ పింపుల్ గాని ట్రయాంగిల్ ఆఫ్ డేంజర్ ఇన్ ద ఫేస్‌లో ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. అసలు ఏంటి ఇదంతా అని తెలుసుకునే ముందు చాలామంది కామన్‌గా ఏం చేస్తారంటే నోస్ ప్లకింగ్ అంటే ముక్కులో వేలు పెట్టుకుంటారు. పెట్టుకోంగానే చాలామంది వాళ్ళ ఓన్ హెయిర్‌ని వాళ్ళే లాగుతా ఉంటారు. చిన్న చిన్న హెయిర్ ఉంటాయండి లోపల. దాన్ని సీలియా అంటాం. అది మనకి చాలా హెల్ప్ అవుతది. అండ్ ఆల్సో లాంగర్ హెయిర్స్ నోస్‌లోంచి బయటికి కనబడతా ఉంటాయి కొంతమందికి. దాన్నే విబ్రిస్సే అంటాం. ఈ హెయిర్ మనకు చాలా హెల్ప్‌ఫుల్. బయట నుంచి వచ్చే డస్ట్‌ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతది. సరే దీన్ని పీకితే ఏమవుతది సార్? ఏం లేదండి. ఈ విబ్రిస్సే అంటే లాంగ్ హెయిర్‌ని బయటికి ప్లగ్ చేయడం వల్ల అక్కడ ఒక ఓపెన్ పోర్ ఉండి ఇన్ఫెక్షన్ అనేది నోస్‌లోంచి లోపలికి డీపర్‌గా బేస్ ఆఫ్ ది బ్రెయిన్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఏమవుతది ఇన్ఫెక్షన్ ఎళ్తే అంటే క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే ఏందంటే బేస్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసేది క్యావర్నస్ సైనస్. సెప్టిక్ క్యావర్నస్ థ్రాంబోసిస్ అంటాం. ఇది గాని వస్తే రేర్ కేసెస్‌లో ఫేషియల్ పారాలిసిస్ రావడము, బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతది. సో, బీ వేర్ వైల్ యూ ప్లక్ యువర్ నోస్ హెయిర్. థాంక్ యూ.